వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పవర్ఫుల్ ట్విస్ట్ నమోదైంది. ఎంతకాలం కేవలం సమాచారం కోసమే విచారణ జరుపుతున్నామంటూ చెప్పుకొచ్చిన సిబిఐ, ఈడీ ఈసారి మాత్రం ట్విస్ట్ ఇచ్చాయి. ఈ కేసులో కవితను నిందితురాలిగా పరిగణిస్తూ సిబిఐ నోటీసులు జారీ చేసింది. నిందితులు అప్రూవర్లు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కవితకు సిఆర్పిసి 41A కింద నోటీసులు ఇచ్చిన సిబిఐ ఈ నెల 26వ తేదీన ఢిల్లీలో జరిగే విచారణకు హాజరు కావాలని సూచించింది. విచారణ అనంతరం కవితను అరెస్టు చేయవచ్చున్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసు మాటలా ఉన్నా రాజకీయాల్లో మాత్రం ఈ అంశం మరోసారి చర్చ రేపనున్నట్లుగా తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇలానే కవిత అరెస్టు ఊహాగానాలు వచ్చినా విచారణ తర్వాత ఆమెను విడిచిపెట్టారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే ప్రచారం చేసింది. కాంగ్రెస్ అనుకున్నట్లుగానే ఎన్నికల్లో లబ్ధి పొందింది. ఈసారి కూడా లోక్సభ ఎన్నికలకు ముందే ఈ అంశం తెరపైకి వచ్చింది. అసలు ఈ కేసుకు తమ పార్టీకి ఏం సంబంధమని బీజేపీ వాదించింది. మరి ఇప్పుడు ఎలా స్పందిస్తుంది? ఒకవేళ కవిత అరెస్ట్ కాకుంటే కాంగ్రెస్కు మరో అస్త్రం దొరికినట్లేనా? అరెస్ట్ అయితే బీఆర్ఎస్కు ఇబ్బంది తప్పదా? ఈ మధ్యలో బీజేపీ పరిస్థితి ఏంటి? ఇవి అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఇక ఈసారి కవిత అరెస్టు తప్పకపోవచ్చునన్న ప్రచారం అయితే జోరుగా జరుగుతున్న పరిస్థితి. మరి ఇదంతా రాజకీయంగా బీఆర్ఎస్కు ఎదురుదెబ్బగానే మనం చూడాలా. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే డాక్టర్ లింగం యాదవ్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా కేఎస్ ప్రసాద్ గారు, నమస్తే అండి. సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అయితే కీలక మలుపుతున్నట్టుగా మనం భావించాలా? ముఖ్యంగా సిబిఐ కవితకు నోటీసులు ఇచ్చింది. ఈసారి ఖచ్చితంగా కవిత అరెస్టు తప్పకపోవచ్చు అనే ప్రచారాన్ని ఎలా చూడాలి? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఇప్పుడు పులి బోన్లో పడ్డానికి ఒక మేకనే ఎరేసినట్టు ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. అదే ఇక్కడ జరిగి చచ్చిపోయేది కూడా వెళ్ళేది. 41A నోటీసు 2 రోజులు అడవర్ చేయగానే 3వ రోజు కవిత గారు అప్రూవర్ కింద మారిపోతారు. అప్రూవర్ కింద మారిపోయిన వెంటనే కేజ్రీవాల్ని అప్పుడు మడతెట్టేస్తారు. అంతకన్నా ఇంకేమీ లేదు ఇందులో. సింపుల్ సెంటెన్స్లో చెప్పాలంటే, ఎప్పుడైతే ఈయన ఐఎన్డీఏ కూటమిలో కేజ్రీవాల్ని బయటికి లాగడానికి అండ్ ఈ లిక్కర్ స్కామ్లో మొత్తం డౌన్ స్టేజ్ చేస్తూ గ్రిల్ చేస్తుందంతా కేజ్రీవాల్ కోసం. ఇది ఏంటంటే ఒక ఆటలో వస్తువు కింద దీన్ని ఒక కవిత గారిని ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడుతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇది కరెక్ట్గా ఎలక్షన్స్ ముందేనే ఒక సిబిఐ, ఈడీ, ఇప్పుడు ఈడీ కంటిన్యూస్గా 4-5 టైమ్స్ ఛార్జ్ షీట్లు ఇస్తుంది, ఎంక్వైరీకి నోటీసులు ఇస్తుంది. వెన్ షీఈ్ నాట్ రెస్పాండింగ్, ఆబ్వియస్గా సిబిఐ అనే ఒక పాశుపశాస్త్రాన్ని వినియోగిస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ టెరిటరీలో పోలీస్ కంట్రోల్ అంతా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ కంట్రోల్లోనే ఉంటుంది. సో అందుకని ఏంటంటే పోలీస్ అండ్ సిబిఐ దే నీడ్ టు యాక్ట్. అందుకని ఢిల్లీ నుంచి పౌల్స్ అందిస్తున్నారు. ఇప్పుడు స్టేట్లో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ విషయంలోకి వచ్చారు కల్లా ఖచ్చితంగా ఐఎన్డీఏ కూటమి మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తారు. బికాస్ కేజ్రీవాల్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ రోల్ ఆయన ప్లే చేస్తాడు. వాళ్ళకి నచ్చింది ఏంటంటే వాళ్ళు అన్నా హజారే టైం దగ్గర నుంచి ఒక స్ట్రాటజికల్ ప్లాన్లో కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే నినాదంలో వాట్ దే మీన్ ఈస్, ఆ రోజు అన్నా హజారే జన్పాల్ బిల్ అనేది పెట్టారు, లోక్పాల్ బిల్ అని పెట్టి అడవుడు చేస్తే 3 ప్రోడక్ట్లు వచ్చాయి. ఒకటి రామ్దేవ్ బాబా, ఒకటేమో ఆవిడ కిరణ్ బేరీ గారు, ఒక గవర్నర్ గారు, 3వది కేజ్రీవాల్. ఈ కేజ్రీవాల్ ఏంటంటే కాంగ్రెస్ ఎక్కడైతే ఉందో, అప్పుడు మీరు గమనించట్లేదో, ఢిల్లీకి కాంగ్రెస్ గవర్నమెంట్ షీలా దీక్షిత్ గారి ఆధ్వర్యంలో కామన్వెల్త్ గేమ్స్ ఇవన్నీ సక్సెస్ స్టోరీస్ దగ్గర ఎప్పుడైతే ఆ డెంట్ పడిందో అక్కడి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ రాకుండా చూస్తుంది. అప్పటిదాకా బీ టీమ్ కింద ఉన్న ఈ కేజ్రీవాల్ గారు బీజేపీకి ఆల్ ఆఫ్ ఎ సడన్ వెన్ హీ హెస్ ఎమర్జ్డ్ అండ్ హీ ఎస్టాబ్లిష్డ్, ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత జరిగిన పరిణామాల్లో పంజాబ్ ఒక తీవ్ర ప్రమాదాన్ని చవిచూసి చూపించాడు. ఎందుకంటే కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్ధు లాజికల్ రీజనింగ్, ఇర్రెలవెంట్ సిచ్యువేషన్స్ అన్నీ అడాప్ట్ చేసినా సరే బీజేపీకి ఎక్కడ గెయిన్ అవ్వలేదు. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ పంజాబ్లో, అదే హర్యానా, పంజాబ్ జరిగిన ఎలక్షన్స్లో స్మార్ట్ మూవ్తో కేజ్రీవాల్ గవర్నమెంట్ వచ్చింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ మీకు సెకండ్ స్టింట్ అవడని ఎమర్జ్ అయ్యి దగ్గర కాంగ్రెస్ హటావో దేశ్ బచావో నినాదంలో ఇంకెవరైనా నేషనల్ పార్టీ లెవెల్లో ఎమర్జ్ అయితే మాత్రం వాళ్ళు చాప్ స్టిక్తో నరుకుతూ ఉంటారు. దానికి ముఖ్యంగా గుజరాత్ ఎలక్షన్స్లో కేజ్రీవాల్ కాంగ్రెస్ని అందరినీ డామినేట్ చేసి, ఈవెన్ దో బీజేపీ హెస్ కాంకర్డ్ ఇట్, బట్ కంటిన్యూస్గా ఉన్న మొనాటమీకి ఎక్కడో దేర్ బ్రేక్ పడుతుంది. మీరు వీఆర్ ఆల్ ఇన్ ఫాల్స్ ఇల్యూజన్ దట్ వీఆర్ ఇన్ డెమోక్రసీ. క్వైట్ అన్ఫార్చునేట్లీ ఈ ప్రశాంత్ కిషోర్ గారు చేసిన ఒక దౌర్భాగ్యం 2014 నుంచి వీఆర్ డ్రివన్ ఇంటూ యూఎస్ డెమోక్రసీ సిచ్యువేషన్కి అలా అట్రిబ్యూట్ చేస్తూ ఉంటున్నారు. ఎక్కడైనా సామంతరాజుల్లాగా ఏ పార్టీ అయినా రీజనల్ పార్టీ మొలడౌన్ అవుతేనే ఒళ్ళు దగ్గర పెట్టి ఆ గవర్నమెంట్ ఉంటుంది. అదర్వైజ్ అస్సాం గణపరిషత్ లాంటి పరిస్థితులే. అండ్ సెకండ్ ఎమర్జ్ ఎక్కడైనా అయిన దగ్గర వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అవుతుందన్న ఉపద్రవం ఉన్నప్పుడు
ఖచ్చితంగా వాళ్ళ కాలు నరకడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న బీజేపీ. సో దాని పర్యవసానాల్లో ఈ అన్నా హజారే ప్రోడక్ట్ అయిన ఈ కేజ్రీవాల్కి ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో తీవ్ర ఉపద్రవం. ఎందుకంటే ఈ కవిత మేడంని ఎట్టి పరిస్థితుల్లో అప్రూవర్ కింద మారే కారణం. ఎందుకంటే ఈ క్రానికల్ లీడర్లు అందరినీ చూడండి, శరశ్చంద్రారెడ్డి కానీ పిల్లే కానీ ఎవడైనా ప్రతి ఒక్కటి దొరికినట్టు అప్రూవల్ అయ్యాడు, రైట్, ఇంక్లూడింగ్ ఒక ఎంపీ వైఎస్ఆర్సీపీ ఎంపీ అబ్బాయి కూడా, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అప్రూవల్ అయ్యారు. సో దిస్ అవుట్కమ్ ఎట్టి పరిస్థితుల్లో ఇట్స్ క్లస్టర్ ఈజ్ డిసైడెడ్ బిఫోర్ ఎలక్షన్స్. రైట్. ప్రసాద్ గారు, మనం చూద్దామండి ఇంకాను. లింగం యాదవ్ గారు, ముఖ్యంగా ఇప్పుడు దాకా చూస్తున్న దాన్ని బట్టి, కేఎస్ ప్రసాద్ గారు చెప్పిన దాన్ని బట్టి ఇప్పటి వరకు ఈ కేసులో కొంతమంది అప్రూవర్గా మారారు. కవితను నిజంగా అరెస్ట్ చేస్తే కూడా ఆమె కూడా అప్రూవర్గా మారే అవకాశం ఉంది. తద్వారా కేజ్రీవాల్ని టార్గెట్ చేయాలనే ఈ బీజేపీ లక్ష్యంగా ఆయన చెప్తున్నారు. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మరి అదేవిధంగా కో ప్యానలిస్ట్లో మీకు అందరికీ నమస్కారం అండి. ఎస్, డెఫినెట్గా అండి, మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అదే చెప్తుంది. కవిత లిక్కర్ స్కామ్ కేసు క్లియర్గా ఎవిడెన్స్తో సహా దొరికిందని చెప్పినటువంటి సిబిఐ ఈడీలు మరి ఇప్పటి వరకు కవితని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే నేను ఏమంటున్నానంటే, ఒక ఎలక్షన్ టైంలోనే కవిత లిక్కర్ స్కామ్ తీసుకొచ్చి మన అసెంబ్లీలో అదే విధంగా చేశారు అంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలవబోతుంది. సో దీన్ని ఏ విధంగా అయినా అడ్డుకోవాలనేది మళ్ళీ ఒక కుట్రలో భాగంగానే ఇవాళ బీజేపీ ఆడుతున్న డ్రామానే మళ్ళా కవిత నేమ్ని ఇవాళ సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చారని చెప్పడం. సేమ్ ఇదే విధంగా మన అసెంబ్లీలో కూడా చెప్పారు. మరి ఎందుకు 2 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎంతో మందిని అరెస్ట్ చేసిన సిబిఐ ఎందుకు కవితని ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు అంటే వెరీ క్లియర్గా, మన క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది ఇది బీజేపీ ఆడుతున్న డ్రామాలో. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఎందుకు గుర్తొస్తుంది, మరి మొన్నటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలే? ఇవాళ అందరు చెప్పారు కదా కవిత క్లియర్గా ఎవిడెన్స్ ఉందని సిబిఐ చెప్పింది, మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మీరు ప్రొసీజర్ ప్రకారమే దర్యాప్తు సంస్థలు వెళ్తాయి, దాని ప్రకారమే మాగుంట రాఘవ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు ఈమెను విచారించబోతున్నారనే జరుగుతుంది కదా. ఎన్నిసార్లు విచారిస్తారు? ఇప్పుడు మనీష్ సిసోడిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు అరుణ్ పిల్లైని అరెస్ట్ చేశారు, శరత్ చంద్రాని అరెస్ట్ చేశారు, మరి ఇంకా కవిత కాడికి వచ్చే వరకు ఇంకా ఎన్నిసార్లు విచారిస్తారు? ఆధారాలు దొరకాలి కదా. అదే చెప్తున్నా, ఆధారాలు ఉన్నాయనే సిబిఐ అన్నది కదా. ఇవి మేము చెప్పడం కదా, స్వయంగా బీజేపీ నాయకులు ఎన్నోసార్లు చెప్పారు, కేంద్ర మంత్రులు, ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉందని. మరి ఇన్ని ఎవిడెన్స్ ఉన్నంత వరకు ఉన్నా కూడా 2 సంవత్సరాలుగా మీరు ఏం చేసిర్రు అంటే ఎలక్షన్ అప్పుడు ఎందుకు గుర్తొస్తుంది అంటే ఇవాళ మళ్ళీ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. రేపు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణలో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ గెలవకూడదనే కుట్రలో భాగంగా చేస్తున్నారు. ఇంకా దీంట్లో మనకి ఇంకా వేరే ఏమీ లేదు. నీకు దమ్ముంటే మరి 2 సంవత్సరాల నుంచి ఏం చేసిరండి, ఎందుకు అరెస్ట్ చేయలే? ఎవరు మేము నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయన్నావు కదా, నిన్ను అడ్డుకుంది ఎవరు? ఈ దేశంలో సిబిఐ ఈడీలు ఎవరి చేతిలో పనిచేస్తుందో మనకు తెలియదు కాదు. ఇవాళ ఎంతో మంది ఆపోజిషన్ నాయకులు ఏ పర్మిషన్ ఉందని అరెస్ట్ చేసిరండి, ఎవరు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేసిరు? మరి కవిత కాడికి వచ్చేవరకే ఇంకెన్నిసార్లు విచారణ చేస్తారు? అంటే నేను ఏమంటున్నా అంటే ఇదంతా బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలు. ఇవాళ దాంట్లో అంత తప్ప ఇంకేం లేదు ఇందులో. ఇది వెరీ క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది కదా. నువ్వు 2 సంవత్సరాల నుంచి కేసును దాటబెట్టుకొస్తావు, ఓన్లీ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడే నీకు గుర్తొస్తుంది. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటి కాదు అని చెప్పించుకోవడం కోసమే ఈ డ్రామా ఆడుతున్నారు తప్ప నిజంగా కవితను అరెస్ట్ చేయడం దమ్ముంటే అరెస్ట్ చేయమండి. ఎందుకు ఓరు ఆపుకురు? నేను 2 సంవత్సరాలు ఆపింది ఎవరు? కేంద్రంలో మీరే ఉన్నారు కదా, సిబిఐ మీ దగ్గర ఉంది కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయలే అంటే జర క్లియర్గా అర్థం చేసుకో. తెలంగాణ ప్రజలు కూడా వీళ్ళు ఇట్లాంటివి ఎన్ని డ్రామాలు ఆడినా కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో బుద్ధి చెప్పిర్రు. ఈ బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే బుద్ధి చెప్పిరు. మళ్ళీ కొత్త కుట్రలు వేసిరు. ఎందుకంటే ఇవాళ కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ ఎక్కడ మెజార్టీ సీట్లు గెలుస్తుందో ఆ గెలవకుండా అడ్డుకోవడం. ఇదే కేసులో గతంలో కూడా కొంతమంది ఆరోపణలు చేశారు. సీఎం ఇప్పుడు ప్రజెంట్ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి బంధువులు కూడా ఉన్నారనే కొన్ని ఆరోపణలు వచ్చాయి కదా, మరి దాన్ని ఎలా చూడాలి? నేను అదే చెప్తున్నాండి, ఈ దేశంలో సిబిఐ ఈడీలు ఐడీలు ఎవరి చేతులు ఉన్నాయి? ఎవరు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేస్తారు? మరి దమ్ముంటే విచారణ చేయండి. ఇప్పుడు సెంట్రల్లో ఉంది బీజేపీ గవర్నమెంటే, కాంగ్రెస్ పార్టీ కాదు కదా. మరి ఎందుకు నీ దగ్గర సాక్ష్యాలు ఉంటే బయట పెట్టు, అరెస్ట్ చేయి. ఇవాళ దేశంలో ఉన్న ఆపోజిషన్ నాయకులందరినీ అరెస్ట్ చేస్తున్నావు, ఎవరు పర్మిషన్ తీసుకొని ఏ ఎవిడెన్స్ తోటి? నీకు దమ్ముంటే ఇప్పుడు అది నువ్వు ఎవిడెన్స్ సాక్ష్యాలు బయట పెట్టు. మేము మా ముఖ్యమంత్రి మంత్రులు మేము అందరం అదే అంటారు కదా, నీకు దమ్ముంటే బయట పెట్టు. అంటే ఇది వేగ్గా ప్రచారం చేయడం తప్ప నిజంగా అరెస్ట్ అన్ని ఎవిడెన్స్ ఉన్న కవితని అరెస్ట్ చేయకుండా ఇవి మాటలు ఎందుకండి? నిన్ను అడ్డుకుంది ఎవరు? కవితని అరెస్ట్ చేయకుండా ఎలక్షన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఓన్లీ ఎలక్షన్ టైం అప్పుడే మీకు గుర్తొస్తుంది ఈ కేసులు, మిగతా టైంలలో ఈ కేసులు ఎక్కడ పోతాయండి? నేను అంతే. అంటే ఇవి క్లియర్గా రేపు ఎలక్షన్లో వీళ్ళు ఒకటి కాదని చెప్పుకోవడం కోసమే చేస్తున్నారు. ఇదే అంశాన్ని మనతో పాటు చల్లా వేణుగోపాల్ గారు బీజేపీ రాష్ట్ర నాయకులు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాము. చల్లా వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్కారం అండి.
సార్ ఇప్పుడు కవితకి అయితే సిబిఐ నోటీసులు ఇచ్చింది. ముఖ్యంగా ఈ నోటీసుల వెనక రాజకీయ కోణమే చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదనే ప్రచారం కోసమే ఇప్పుడు ఈ నోటీసులని అంటున్నారు. మీరు ఎలా చూస్తారు దాన్ని? ప్రేక్షకులకు అదే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలండి. వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఒకటి, గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటి కాదు అనేందుకు ఈ నోటీసులను అంటున్నారు. అసలు వాస్తవంగా ఒకసారి మనము చర్చలో ఒకసారి గమనిస్తే వాస్తవంగా ఈ సిబిఐ కానివ్వండి, ఏదైనటువంటి ఈడీ కానివ్వండి, ఇవన్నీ కూడా స్వయం ప్రతిపత్తి గల సంస్థలవి. మన రాజ్యాంగంలో వాళ్ళకి స్వతంత్రంగా అధికారాలు ఉన్నాయి. చెన్నై కోర్టు ఏముంది? రైట్ రైట్ చెన్నై ప్రసాద్ కోర్టు ఏముందో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ప్రసాద్ గారు రైట్ నవ్వు వస్తుందన్న రైట్ మీరు మరి రైట్ రైట్ అట్లా రైట్ ఇంటరప్ట్ చేయదు. రైట్ రైట్ అదే వేణుగోపాల్ గారు మీరు మాట్లాడండి. రైట్ నేను బయట ఉన్నాను, మీరు లోపల స్టూడియోలో ఉన్నారు. ఎవరు మీకు రావద్దు నవ్వు అన్నారు వస్తుంది. ఎట్లా? రైట్ ప్రసాద్ గారు. బాగా వస్తుంది మీకు నవ్వు. అధికారంలోకి వచ్చారు కదా, అబద్ధపు ప్రచారాలు చేసుకొని నవ్వు వస్తుంది. అన్నీ వస్తాయి. 6 గ్యారెంటీలు పేర్చి పచ్చి అబద్ధాలు 6 గ్యారెంటీలు పేరు చెప్పి 420 హామీలు పేరు చెప్పి మోడీ Right. 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అన్న? ఉన్నారు కదా, మీకు నవ్వు వస్తుంది. టాపిక్ మారిపోయింది, టాపిక్ మారిపోయింది. రైట్ వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ఈసారి కవిత అరెస్టు తప్పకపోవచ్చనే ప్రచారం జరుగుతుంది. మరి ఈసారి నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నవ్వడము, ఈ హేళన చేయడం అనేది ఇది సాంప్రదాయం. రైట్ రైట్ మీరు మాట్లాడండి. వాళ్ళు ఒక పార్టీకి రిప్రజెంటేటివ్ గా ఉన్నారు, ఒక Right. విశ్లేషకుడిగా ఉన్నారు. వాళ్ళు నవ్వడం అనేది చాలా తప్పది. ఒకసారి వాళ్ళు రైట్ వేణుగోపాల్ గారు మీరు మాట్లాడండి. కరెక్ట్ కాదు ఇది. నేను మాట్లాడిన తర్వాత మట్లం పాయింట్ రాసుకొని మాట్లాడమనండి. రైట్ పోతే ఇవి స్వయం ప్రతిపత్తి గల సంస్థలు. పార్టీ ప్రధానమంత్రి చెప్తాను, ఆర్థిక మంత్రి చెప్తాను, హోంమంత్రి చెప్తాను, వచ్చి అరెస్ట్ చేసేయడం, అరెస్ట్ చేసిన వాళ్ళని వెనక్కి తీసుకురావడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ఎవరు ఏం చెప్పి అన్ని తెలుస్తాయి. పోతే ఈ రోజు పరిణామము వాస్తవంగా సిబిఐ విచారణలో గతంలో సాక్షిగా పేర్కొన్నటువంటి కవిత గారికి ఈ రోజు నిందితురాలుగా ఆల్రెడీ 41A కింద ఆమె ఒక నిందితురాలిగా పేర్కొని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. రైట్ వేణుగోపాల్ గారు ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో చూసాం మనం బీజేపీ బీఆర్ఎస్ రెండు కలవబోతున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్లో కలిసి పోటీ చేయబోతున్నాయన్న ఒక వార్త అయితే హల్చల్ చేసింది. ఇప్పుడు ఏమైనా చెడిందా? అందుకే ఇప్పుడు కవితను నోటీసులు వచ్చాయన్న ప్రచారం జరుగుతుంది. మరి అది ఎలా చూడాలి సార్? తలకాయ మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడు కూడా బీఆర్ఎస్ కి బీజేపీ పొత్తుంటే అనేది ఉండదు. గతంలో ఎలక్షన్ల ముందు కూడా ఈ విధమైన అబద్ధపు ప్రచారం చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సార్. అబద్ధపు ప్రచారం చేస్తే ఈ రోజు లబ్ధి పొందింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి అధికారంలోకి వస్తామని వాళ్ళు కనీసం ఊహం కూడా లేరు. ఎందుకంటే వాళ్ళు కనీసం ఉద్యమాలు చేయలేదు. ఈ లిక్కర్ స్కామ్ కానివ్వండి, కాళేశ్వరం స్కామ్ కానివ్వండి, అవినీతిపై మాట్లాడింది బీజేపీ సార్. బీజేపీ పోరాటాలు చేసింది, జైలు సార్. వీళ్ళు అధికారం తీసుకున్నారు. కానీ ప్రజల తీర్పుని శిరసావిస్తూ మాకు ఇచ్చినటువంటి 8 సీట్లతో 7 సీట్ల నుంచి 14% వచ్చినందుకు సంతృప్తి వ్యక్తం చేస్తూ మా యొక్క ప్రతిపక్ష పాత్రని మేము పోషిస్తున్నాం తప్ప ఈ లాలూచి పడే మాటలు, లాలూచి పడే ప్రత్యాపారం అయితే మేము చేస్తాం. వేణుగోపాల్ గారు మనం ఇంకా మాట్లాడదామండి. రైట్ లింగం యాదవ్ గారు, ముఖ్యంగా దర్యాప్తు సంస్థలు అనేవి కేంద్రం చేతిలో ఉంటాయని చెప్తున్నారు మీరు. మరి అటువంటిప్పుడు ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ విషయంలో అయితే మరి కాంగ్రెస్ రాష్ట్ర స్థాయిలో తీసుకుంటున్న చర్యలు ఏంటి? మరి దానికి సంబంధించి మీరేమంటారు? నేను అదే చెప్తున్నాండి. ఇవి చాలా స్పష్టంగా ఇవాళ కేంద్రంలో సిబిఐ, ఈడీ, ఐటీ ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయని మేము చెప్పడం కాదు, స్వయం సుప్రీంకోర్టులే చెప్తున్నాయి. ఇప్పుడు ఇవాళ మనకు ప్రత్యక్ష సాక్షులు కదండి. ఇవాళ ప్రధాన ప్రతిపక్షం ఆపోజిషన్ నాయకుల మీదనే ఈ రైడ్లు ఎందుకు జరుగుతున్నాయి? ఇవాళ బీజేపీ నాయకుల మీద ఎక్కడైనా రైడ్లు జరిగినాయా? ఇవాళ దేశంలో మనం చూడండి, నిన్నగాక మొన్ననే చండీగఢ్ మేడ్ ఎలక్షన్లో ఎంత ప్రజాస్వామ్యాన్ని డే లైట్లో మర్డర్ చేసినటువంటి వ్యవస్థ నడుస్తుంది ఈ దేశంలో భారత రాజ్యాంగం అమలు జరగట్లేదు, ప్రజాస్వామ్యాన్ని కూలు చేస్తున్నారు. ఇవాళ ఎక్కడైనా మనం చూడండి, చండీగఢ్ ఎలక్షన్లో ఏ విధంగా జరిగింది సుప్రీంకోర్టు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పిందండి. అంటే ఇలా వ్యవస్థని కాపాడవలసినటువంటి అధికారులే ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిన అధికారులు ఇవాళ భక్షిస్తుర్రు, ప్రజాస్వామ్యాన్ని ఆ విధంగా కూని చేస్తుర్రు. ఇవాళ దేశంలో ఇవాళ చూడండి ఏ విధంగా జరుగుతుందో. ఆపోజిషన్ నాయకుల మీదనే ఎందుకు రైడ్లు జరుగుతున్నాయండి? ఎందుకు బీజేపీ నాయకుల మీద జరగట్లేదు?
ఇవాళ ఏం చాలా క్లిష్టం. అందుకే యాజ్ ఏ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మా చైర్మన్ గారు చాలా మా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దీని కాళేశ్వరం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామన్నాం. ఇవాళ సిబిఐ ఎవరి చేతిలో ఉంది, ఎవరు చెప్తే నా అరెస్ట్ జరుగుతున్నాయని అందరికీ తెలిసిందే కదా. అందుకే మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం. డెఫినెట్ కూడా ఏ చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. అంతే తప్ప వ్యక్తిగతంగా మేము ఎప్పుడు కూడా పోదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ. దాని గురంగానే ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా ద్వేషాలకు ఇలా బీజేపీ ఏం చేస్తుందండి? ఇలా డే లైట్లో ఎలక్ట్ అయిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చేస్తుంది. నిన్న మహారాష్ట్రలో ఏం జరిగిందని షిండే వర్గాన్ని ఎవరు లేపిరండి? కర్ణాటకలో, గోవాలా, మణిపూర్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో 9.5 ఏళ్లుగా ఏం జరిగిందో ఇలా మోడీ ఏ విధంగా దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని ఒక నియంతృత్వంగా తీసుకుపోతుండండి. ఇవాళ ఇక్కడ భారత ప్రజాస్వామ్యం లేదు. ఇండియా ఈజ్ అనే కోఆపరేటివ్ ఫెడరలిజం. ఎక్కడ కోఆపరేటివ్ ఫెడరలిజం ఉందండి? ఎవరు మోడీ ఏది చెప్తే అక్కడ లేదంటే ఈడీ రైళ్లు, ఐటీ రైళ్లు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఈ దేశంలో ఇవాళ రేపు అందుకే ఇవాళ ప్రజలు రియలైజ్ అయ్యారు. మొన్న తెలంగాణలో ఏ విధంగా తెలంగాణ ప్రజలు స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిర్రు. ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పారు. ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ వీళ్ళు ఇవాళ ఏదో ఒకటి కాదని చెప్తారు. మొన్న పార్లమెంట్లో ఎన్ని బిల్లులకు బీజేపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరండి? ఈ బీఆర్ఎస్, టీఆర్ఎస్ వాళ్ళు కదా. వ్యవసాయ నల్ల చట్టాలు, రైతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలను దానికి సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరండి? నోట్ల రద్దుకు సపోర్ట్ చేసింది ఎవరండి? వీళ్ళిద్దరు కదా. వీళ్ళిద్దరు ఇవాళ మేము ఒకటి కాదని చెప్పుకోవడం కోసం ఆడుతున్న డ్రామాలు తప్ప నిజంగా బీజేపీకి కానీ ఈ సిబిఐకి కానీ కవిత లిక్కర్ స్కామ్ కేసులో చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే మనం ఎందుకు అరెస్ట్ చేయలేదండి? రాష్ట్ర స్థాయిలో ఉన్న ఈ కేసులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తుందా? డెఫినెట్ గా అదే చెప్తున్నా. ఎందుకంటే మేము ఏదైనా చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం జరుగుతుంది. డెఫినెట్ కూడా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. నీకు డెఫినెట్ కూడా జరుగుతుంది కదా, వెయిట్ చేయండి. నేను ఏమంటున్నా ఇలా వాళ్ళ లెక్క వ్యక్తిగతంగా ఇమ్మీడియట్ గా వాళ్ళ మాటలకుంటే అరెస్ట్ చేయడాలు ఆ విధంగా జరగదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి స్వయంగా ఒక చిన్న విషయం, ప్రజాస్వామ్యంలో ప్రతి పాలక పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దేశంలో ఏం జరిగిందో 140 పైగా ఎంపీలని సస్పెండ్ చేసిన వ్యక్తులు ఈ బీజేపీ. మా ముఖ్యమంత్రి ఏమంటుండండి, మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మీరు అసెంబ్లీకి రండి చర్చిద్దామంటాం. ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ప్రతిపక్ష నేతలు కలుస్తూ ఉంటారు. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఎంతమంది బీఆర్ఎస్ లో ఉంటారు, ఎంతమంది మీ పార్టీలోకి వస్తారో చూద్దాం. మనం ఇంకా ఇప్పుడు దేశంలోనే వాళ్ళు ప్రజా ఆపోజిషన్ నాయకులు లేకుండా చేయాలనుకున్న వ్యక్తులు బీఆర్ఎస్, బీజేపీ, బీఆర్ఎస్ రెండు చేసినాయి. కానీ కాంగ్రెస్ అట్లా కాదు కదా. మీరు ఉండాలి అంటున్నాం కదా, మీరు ఉండండి, అసెంబ్లీకి రండి, చర్చిద్దాం అంటున్నాం. ఇంకా ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? బాధ్యత కదా. మేము ఆ విధంగా నమ్మేవి. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు పాలకపక్షం, ప్రతిపక్షం రెండు కలిసి పనిచేస్తే అల్టిమేట్ ఏమేంటండి, ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు మంచి జరగాలి, అభివృద్ధి, సంక్షేమం, దాని గురించి ఫైట్ చేయండి. మనం ఇంకా మాట్లాడదామండి. ప్రసాద్ గారు, ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చూసుకుంటే ఢిల్లీ ప్రభుత్వ పెద్దలు కానీ, అలాగే ఏపీలో కొంతమంది ప్రముఖులు ఉన్నారు, అలాగే తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకంగా దర్యాప్తు సంస్థలు ఈ దర్యాప్తులు చేస్తున్నాయా? స్టేట్ గవర్నమెంట్కి తెలియదు. ఇక్కడ ఈడ్చి కొడితే 150 కోట్ల స్కామ్ కూడా కాదు అది. అందులో బ్రైబ్సే అన్న విషయంలో ఇవాళ ఆ టెండర్లు వాటిల్లో నిజంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు more than 172 crores పైన లాస్ట్లో ఉన్నారు వాళ్ళు. ఈ ప్రాసెస్ అయితే ఎగ్జిక్యూట్ కాలేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు ఈ బీజేపీకి ఒక ఉపద్రవం వచ్చింది ఏంటంటే, మొన్న ఎలక్షన్స్లో ఇంకో 4-10 సీట్లు పై గెలవడానికి ఒక వెసులుబాటు ఉన్న దగ్గర కవితమ్మని ఎప్పుడైతే అరెస్ట్ చేయలేదో అంతా బీజేపీని ఎత్తుకొచ్చింది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఒక కాన్స్పిరసీని ఎట్లా అడ్రస్ చేసుకుందాం అనుకున్నారంటే, ఈ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ విల్ సర్వైవ్ ఫర్ ద సేక్ ఆఫ్ గవర్నమెంట్. అండ్ బీఆర్ఎస్, బీజేపీ అన్న పేర్లు మీరు గమనించగలిగితే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ బీఆర్ఎస్ కింద ఇది పరివర్తన చెందింది. అండ్ ఓన్లీ మహారాష్ట్రలో అడవుడు మాత్రమే స్టార్ట్ అయింది బీఆర్ఎస్ పరంగా. సబ్సిక్వెంట్ పరిణామాల్లో ఎప్పుడైతే దీన్ని ఇదంతా స్ట్రాటజీ దేనికంటే, మీరు చూడండి, ఒక అపడాల కర్ర గుర్తు లేకపోతే ఇంకోటి ఏదో చిన్న గుర్తుకి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ట్రాన్స్ఫర్ అయిపోయాను లబోదిబో అని గోలెటర్ క్యాప్కుందా మీకు 2-3. సో ఇక్కడ బి అండ్ బి అన్న కామనిజంలో ఈ బీఆర్ఎస్ అండ్ బీజేపీతో ఓటు బ్యాంక్ పార్లమెంట్ ఎలక్షన్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక పెద్ద పునాది వేసుకున్నారు. ఇప్పుడు కూడా సోదరుడు గమనించగలగాలి, అస్సాం గణ పరిషత్ కానీ, ఎన్సీపీ, శరద్ పవార్ అన్న వ్యక్తికి యొక్క పార్టీ కానీ, ఆ సింబల్ కానీ వాళ్ళు కానీ ఎవరు మిగిలారు, ఏమైందో కూడా చూడండి. సో ఇక్కడ ఏంటంటే బీజేపీ కబలించే రాజకీయానికి, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో నినాదానికి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే 10 స్థానాలు పైచిలిక. ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్ అనేది ఏంటంటే జస్ట్ వీళ్ళ కూటమిలో ఇప్పుడు నితీష్ కుమార్ని నిన్న కాక మొన్న ఎత్తేసారు.
నిలకడలేని నితీష్ కుమార్ అని పేరు పెట్టాలి అతనికి. ఎందుకంటే స్వార్థాన్ని తప్ప ఇంకొక మాట లేదు అతనికి. ఆ బీజేపీ పరంగా మీరు గమనిస్తే కేంద్ర గవర్నమెంట్లో ఆ బీహార్ని ఒక్క అనా పైసా కూడా ఎత్తరేం లేకుండా ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉంటుంది. గర్వాపసి అలాంటి నినాదాలు నితీష్ కుమార్ జ్ఞాపకం మీకు మొదలు. ఇవన్నీ పకోడీ కబుర్లు. వీళ్ళకి స్ట్రాటజీ ఏంటంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ కాలు చేయకూడదు, తీసుకోకూడదు జాతీయ స్థాయిలో. ఇవాళ ఒక కూటమి ఏర్పడి ఒక రాష్ట్రంలో ఒక పవర్లో ఉన్నవి కలకలలాడుతూ కనబడుతున్నాయి. మీరు గమనించండి, ఎంత కాదన్నా ఢిల్లీ, ఎంత కాదన్నా బీహార్, ఎంత కాదన్నా వెస్ట్ బెంగాల్. ఈ ఎన్సీపీ వాళ్ళ దగ్గర లాక్కొని వాళ్ళ మేనల్ని నానా కింద మీద పడి దగ్గర ఓవరాల్గా మహారాష్ట్రలో కూడా ఇంక్లూడింగ్ శివసేన ఇప్పుడు వాళ్ళు మంట ఎక్కిపోయి ఉన్నారు. వాళ్ళకి కూడా అదే పరిస్థితి, అదే దౌర్భాగ్యం ఎదురైంది. సో ఇవి ఎప్పుడైతే స్ట్రెంథన్ అవుతాయో, ఇప్పుడు ఈడ్చి కొడితే మీకు ఒక మాట చెప్తున్నా, ఇవాళ ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదా 303 స్థానాలు ఇవన్నీ. రేపు కనుక 150 స్థానాలు కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్లో గెలిచి ఒక కొయిలేషన్ గవర్నమెంట్కి ఒక ఈక్వేషన్ ఉంటే వీళ్ళు చేసిన జుజుబీ రాజకీయాలకి 10 రెట్లు రాజకీయాలు చేస్తారు కాంగ్రెస్ యోధులు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎక్కడ రీకూప్ అవుతారు, ఎక్కడ రీగైన్ అవుతారు. మీరు నిజంగా గమనించండి, దిశ దశ నేను ఇందాక చెప్పాను చూడండి, డెమోక్రసీ అన్న ఒక ఫాల్స్ ఇల్యూజన్లో మన నుంచి ఎప్పుడు నేను 70 సంవత్సరాలు ఈ స్వతంత్రంలో లాస్ట్ 10 years నుంచి మార్కెటింగ్ అండ్ దాని ఏమిటంటే ట్రేడింగ్కి ఎప్పుడైతే తెరలేపారో, నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఎప్పుడైతే ప్రాబల్యం లేకుండా 3 dimensions మనం లాంచ్ చేసినప్పుడు నరేంద్ర మోడీ వైభవం, గుజరాత్ షైనింగ్ అంటే అద్వానీ గారు ఇండియా షైనింగ్ జ్ఞాపకం ఉందా మీకు? దాని అవుట్కమ్ ఏమైంది? ఎక్కడ షైన్ అవ్వలేదని సారాంశం చెప్పినట్టే ఇవాళ గుజరాత్ డొల్లతనం ఎక్కడ బయటపడినవ్వకుండా వాళ్ళు ఇండివిజువల్ క్యాస్కేడింగ్ స్టార్ట్ చేశారు. రాహుల్ గాంధీ అనే వ్యక్తిని ఒక పెద్ద భూతం కింద ప్రజలందరికీ చూపిస్తూ అలా సర్వైవ్ 10 years పెట్టి ఉన్నారు. ఇవాళ ఇప్పటికి కూడా దేశ పురోగతి విషయంలో మాట్లాడమంటే రోడ్లు వేసామంటారు, ఏదో చెప్తారు, అవన్నీ పీపీఏ ప్రాజెక్టులు, పబ్లిక్ అండ్ ప్రైవేట్ అండర్టేకింగ్లో. టోల్ గేట్లతో ఇవాళ కూడా మన తోలు చేస్తున్నారు. ఇవన్నీ కబుర్లు చెప్తూ వాటర్ ట్రయాంగిల్ 20 yearsకి ఎవడు గవర్నమెంట్ ఉంటాడు చచ్చినట్టు రోడ్లు ఎక్స్పాన్షన్ చేయాలి సార్. మన భూమి పుట్టక మునుపు మనం పుట్టిన వాళ్ళందరికీ తెలుసు, సింగిల్ ట్రాక్ రోడ్లు ఉండేవి, తర్వాత డబుల్ ట్రాక్ రోడ్లు, తర్వాత 4 track అయింది, తర్వాత ఇప్పుడు 8 track 6 track నడుస్తున్నాయి. సో దానికి మేమేం చేసామంటే ఈ 10 yearsలో కాంగ్రెస్ ఉన్న చచ్చినట్టు చేస్తుంది. లేదంటే చంద్రశేఖర్, విపి సింగ్ నిద్రపోయి దేవగౌడ ఉన్న పని చేస్తారు. ఇవాళ ఇవన్నీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే స్ట్రెంథన్గా ఉన్న రీజనల్ పార్టీలు అండ్ ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్లు. ఇవాళ మీరు ఎంత కాదన్నా మీరు మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి, 22 మంది అయితే బీఆర్ఎస్ పార్టీ పరంగా కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు ఇవాళ ఉన్న సిచ్యువేషన్. అందుకే మన రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి మినిస్ట్రీ ఎక్స్పాన్షన్స్ ఇవన్నీ మాట్లాడుకొని వస్తున్నాడు. కర్మగాలి ఈ ఎలక్షన్ దాకా 22 మంది జాయిన్ అవ్వకపోతే మాత్రం షిండే గ్యారంటీగా ఇక్కడ పారాచూట్ వేసుకుని వస్తాడు. ఎందుకు వస్తాడో అడిగి తెలియదు, ఎలా ఉంటుందో కూడా తెలియదు. అసలు కాంగ్రెస్ అంటే నేను ఒక ఖచ్చితమైన ఒక డంకాపాలస్ రీజన్తో చెప్తాను, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మార్చుకుంటుందేమో కానీ గవర్నమెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. కానీ ఇన్ ద రేరెస్ట్ ఫినామినా ఇన్ ద రీసెంట్ పాస్ట్లో మహారాష్ట్రాల దగ్గర కాంగ్రెస్ అండ్ ఎన్సీపీ కోలేషన్స్లో జరిగిన ఒక దాష్టికానికి ఇవాళ జరుగుతున్న పరిణామాలకి కీడించి మేలించడం అండ్ ప్రతి నిమిషం చాలా శ్రద్ధగా ఉండండి. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీరు ఏ స్టేట్లోనో చూసుకోండి, ఒక నేషనల్ పార్టీ ఆచ్ఛాదన లేకుండా ఒక ఇండివిజువల్ సర్వైవల్ చాలా కష్టం. అండ్ మోర్ ఓవర్ ఆ రీజనల్ పార్టీ వాళ్ళు 10 years బట్టి సర్వైవ్ అవుతున్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంత కాదని ఎక్కడో దగ్గర ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది టువర్డ్స్ బీజేపీ ఉంటుంది. ఎందుకంటే పేరుకి మాత్రం ఇప్పుడు వీళ్ళు చూడండి ఎంతసేపు ట్రయాంగిల్ లవ్ స్టోరీలేగా, వీళ్ళేమో కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటి అంటారు, వీళ్ళేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు. బట్ వాస్తవానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బీజేపీ పరంగా బీఆర్ఎస్ని కాంగ్రెస్ని కుదేలు చేయడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఎండ్ ఆఫ్ ద డే ఫర్ ద సేక్ ఆఫ్ స్టేట్, ఎందుకంటే రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్, ఇవాళ రాష్ట్రం 10 ఎంత కాదన్నా 10 ఏళ్ళ పాటు పరిపాలించింది బీఆర్ఎస్. ఇక్కడ సూదిమనంత జాగా కనుక బీజేపీకి ఇచ్చామా ఆ బేల్ ముజే మారని మన రాయితే మనం కొట్టుకున్నట్టు అర్థం కాదు. రైట్ వేణుగోపాల్ గారు, ముఖ్యంగా దర్యాప్తు సంస్థలు స్వతంత్ర ప్రతిపత్తికి అలవే అని మీరు చెప్తున్నప్పటికీ కూడా నిజానికి కేంద్రం అదుపాజ్ఞల్లో ఉంటాయనేది బహిరంగ రహస్యం కాదంటారా? దీనికన్నా సుప్రీంకోర్టు ఏముందో ఒకసారి చెప్పానండి. చెన్నై హైకోర్టు ఏముందో, సుప్రీం హైకోర్టు ఏముందో. రైట్ వేణుగోపాల్ గారు. సార్ ఇప్పుడు మనము రాజకీయంగా ఎన్ని మాట్లాడుకోవచ్చు, కానీ వాస్తవంగా రాజ్యాంగం ప్రకారంగా ఇప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళు పనిచేస్తున్నటువంటి విధానంలో వాళ్ళకు జరిగినటువంటి ఆధారాల వలన ఆధారాలు బలమైనయా బలహీనమైనయా, రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు మళ్ళీ అవి వ్యతిరేకంగా మళ్ళీ నిలబడదా అనేటువంటి కొన్ని కోణాలలో దర్యాప్తు చేసిన తర్వాత ఒక పేరు బయట పెడతారు. ఇప్పుడు వాస్తవ ఆధారాలు లేకుండా లిక్కర్ స్కామ్ లో కవితమ్మ గారి పేరు అయితే బయట పెట్టరు, ఇంతకుముందు సాక్షిగా పెట్టారు, ఇప్పుడు అదే కవితమ్మని నిందితురాలుగా సిబిఐలో దర్యాప్తు చేసింది. పొలిటికల్ స్ట్రాటజీ ఏమీ లేదంటారు అసలు. సాక్షి కింద పెట్టింది ఎలా అయిపోతుందండి? పొలిటికల్ స్ట్రాటజీ అంటే గతంలో అవినీతి, బిఆర్ఎస్ పార్టీ కుటుంబం అవినీతిలో ఉంది,
ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం మొత్తం ఈ అవినీతి కార్యక్రమాలు చేసేటువంటి కోణంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఎత్తి చూపడంలో వాటి మీద వ్యతిరేకతతో పనిచేసినటువంటి విధానాన్ని మేము ప్రజలకు తెలిపాము. ఆ తెలపడంలో కొంత జాప్యం జరిగింది. అరెస్టు అనేటువంటి విషయాన్ని గతంలో పూర్వపు అధ్యక్షుల బండి సంజయ్ గారు అనడము, ఆ తర్వాత అది దానికి కొన్ని రోజుల తర్వాత అది డిలే కావడము, దానికి సంబంధించిన ఆధారాలు సిబిఐ సేకరణలో ఉండడము, సో ఇవన్నీ కూడా ఎలక్షన్లు రావడము, ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి కాంగ్రెస్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తో కొంత సోషల్ మీడియాతో ఖర్చు పెట్టి ఈ తెలంగాణలో వీరిద్దరు ఒకటే, కేసీఆర్ ని కాంగ్రెసే కొట్టగలదన్నటువంటి 6 గ్యారంటీలు అన్నటువంటి ఎక్స్ట్రా బూస్టింగ్ ఇచ్చి పబ్లిక్ లో 420 హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఇప్పటికి వచ్చి 70 రోజులు అవుతుంది సార్. 70 రోజులు అవుతుంటే గ్యారంటీలు ఏమైనాయి, అదే విధంగా అవినీతిపై విచారణ ఏమైంది? ఇప్పుడే కాంగ్రెస్ అధికార ప్రతినిధి లింగయ్య గారు చెప్తున్నారు, ఇప్పుడు కాళేశ్వరం మీద సిట్టింగ్ జడ్జిని నియమించాలని ఒక లెటర్ రాశారు అన్నారు. హైకోర్టు ఏం చేసింది, సిట్టింగ్ జడ్జిని కాదు రిటైర్ జడ్జిని వేస్తామన్నారు. మళ్ళీ తిరిగి అదే లెటర్ మళ్ళీ పంపిస్తానంటున్నారు. అంటే ఎందుకు ఈ జాప్యం? మేము చించుతాము, చీల్చుతాము, అవినీతిని ఎండగడతాము. ఆల్రెడీ ఇన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని గతంలో పత్రికాముఖంగా పేపర్లలో మీడియాలలో కోడై కూసినటువంటి వార్తల ఆధారంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టినప్పుడు ఈ రోజు రైట్ ఆరోపణల వరకే, మరి దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయాలి కదా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 నెలలు కూడా కాలేదు, 2 నెలల్లోనే మొత్తం దర్యాప్తు అయితే పూర్తి కాదు కదా. దర్యాప్తు చేయాలి, అందులో వాస్తవాలు బయటకు తీయాలి, అప్పుడు అరెస్టులు ఉంటాయి కదా. ఎస్ సేమ్ ద సిచ్యువేషన్ ఓన్లీ. ఇప్పుడు మేము అడగంగానే వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అదే విధంగా సిబిఐ కానీ ఈడీ కానీ వాళ్ళ యొక్క విచారణ జరిగినంత వరకు, వాళ్ళ యొక్క ఆధారాలను సేకరించినంత వరకు, ఆధారాలలో బలం. మరి ఇదే కవిత అరెస్ట్ కాబోతుంది అని గతంలో పదే బండి సంజయ్ కానీ లేకపోతే బీజేపీ నేతలు కానీ పదే చెప్పడం జరిగింది. మరి బీజేపీ కూడా సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కోరలేదు? మరి బీఆర్ఎస్ అవినీతి మీద మరి కేంద్ర ప్రభుత్వం మీదే ఉంది కదా, మీరే అరెస్ట్ చేయొచ్చు కదా. ఏమండి, భారతీయ జనతా పార్టీ ఏమన్నా పోలీస్ డిపార్ట్మెంట్? ఇది పొలిటికల్ పార్టీ అండి. అరెస్ట్ చేయడం ఎంక్వైరీకి ఆదేశించవచ్చు కదా, అవినీతిని బయట తీయొచ్చు కదా. అవినీతిని సేకరించే విధానంలో, అవినీతి ఎండగట్టే విధానంలో అవినీతి మీద పోరాటం చేసింది బీజేపీ పార్టీ అని చెప్పాం కదా సార్. ఆ విధంగా ప్రజల్లో మేము కేసీఆర్ వ్యతిరేకతను, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఎండగట్టింది బీజేపీ పార్టీయే సార్. కొన్ని వ్యూహాల ఫలితంగా, కొన్ని మా యొక్క తప్పిదాల ఫలితంగా మేము కొన్ని సీట్లకే పరిమితమైంది. అయినా కానీ ఈ రోజు పరిస్థితి, కవితమ్మ అరెస్టు అనేది కేవలము సిబిఐ నోటీస్ ఇచ్చింది, రేపు అరెస్టు జరగబోతుందనే విషయాన్ని కానీ, అరెస్టు జరగదనే విషయాన్ని కానీ ఈ రాజకీయాల్లో ప్రస్తుతమైనటువంటి ఈ రోజు వరకు ఎవరు కూడా ఇప్పటి వరకు మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కానివ్వండి ఎవరు ఇప్పటి వరకు స్పందించలేరు. దానికి స్పందించినటువంటి దాఖలాలు కూడా లేవు ఇప్పటి వరకు. కాకపోతే మా అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే, అరెస్ట్ చేయడం అనేది మా చేతుల్లో ఉంటుందా, అది సిబిఐ చేతుల్లో ఉంటుంది, వాళ్ళ యొక్క చట్ట ప్రకారం ఉంటుంది తప్ప మేము అరెస్ట్ చేస్తామని చెప్పడం కూడా మీరు ఇటీవల ఒక స్టేట్మెంట్ కూడా చూశారు. సో నేను ఏమంటున్నానంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవినీతి చేసిన వాళ్ళని అరెస్టు చేయడం తప్పదు, కానీ దానికి రాజకీయం అనేటువంటి కోణాన్ని, అసలు వాస్తవంగా వ్యతిరేకతని ప్రజల్లో చూపించింది మేమే సార్. అది ఫలితం పొందింది కాంగ్రెస్ పార్టీ సార్. ఈ వ్యతిరేకతను ఎండగట్టింది బీజేపీ, ఫలితం పొందింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వాళ్ళ యొక్క హామీలు ఫెయిల్ అయ్యాయి కాబట్టి వాళ్ళ హామీలలో ఎటువంటి ఈ రోజు ఒక్కటే గ్యారంటీ గురించి మాట్లాడుతాం. వేణుగోపాల్ గారు మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్కి పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే బీఆర్ఎస్కి బీజేపీతో కలవాలని ఉందని ఈ మధ్యకాలంలో బండి సంజయ్ కూడా అన్నారు, కానీ మాకేమాత్రం లేదని చెప్తున్నారు. సార్, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు గురించి మా నాయకులు చాలా ఘాటుగా మాట్లాడుతున్నారు. ఇంతకంటే మీకు ఉదాహరణ చెప్పలేను. ఆఖరికి బండి సంజయ్ గారు చెప్తున్నారు బీజేపీ అయితే ఒక స్టాండ్ తో ఉంది, బీఆర్ఎస్ తో కలవమని చెప్తూ ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ వాళ్ళకి మాత్రం కలవాలని ఉంది అని అంటున్నారంటే వాళ్ళు ఏదో ఒక రకమైన ప్రయత్నం చేసి ఉండాలి కదా.
సార్ ఒకటి చెప్పేనండి, ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ ఎప్పుడైనా పొత్తు పెట్టుకుందా? పొత్తు పెట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీలో గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుందండి. వాళ్ళు భవిష్యత్తులో పెట్టుకోదని చెప్పలేం కదా. పార్లమెంట్ లో ఎన్ని బిల్లులకు సపోర్ట్ చేసిరన్నా చెప్పమంటావా? రైతు బిల్లు కూడా సపోర్ట్ చేసి తర్వాత ధర్నాలు. నేనే అడుగుతాను. రైట్, గతంలో బీజేపీకి పరోక్షంగా సపోర్ట్ చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నారు. రైట్ రైట్, పార్లమెంట్ అనేక బిల్లులకు సపోర్ట్ చేశారు కదా అని అడుగుతున్నారు. రైట్, పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఎవరితో పొత్తు అవసరం లేదు. మోదీ మయంతో ఈ రోజు అయోధ్య రామ మందిరం అయోమయం, రామమయం అయింది. మోడీ మయం కాదు, మోడీ అయోమయం. రైట్, 17 ఎంపీలలో తెలంగాణలో 14 పైచిలకు 14 ఎంపీలు బీజేపీ వచ్చేది ఖచ్చితము. మరి అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా అయ్యే చెప్తున్నాయి. ఆల్రెడీ మొన్న సిట్టింగ్లు ఇద్దరికి ఆర్తబల్లం బట్టి చూపించారు కదా. రైట్ సార్, మీ వాయిస్ వినిపిస్తుంది, ఒకసారి మళ్ళీ రిపీటెడ్ అడగండి. సిట్టింగ్ ఎంపీలు ముగ్గురికి ఆర్తబల్లం పెట్టారు కదా మొన్న. సార్ ఇప్పుడు గతంలో 2019 ఎన్నికల్లో కూడా 4 ఎంపీలు గెలుస్తామని కూడా ఎవరు ఊహించలేదు. మీరు అదే బీఆర్ఎస్ అండర్స్టాండింగ్, దాన్నే బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ అంటారు. బీజేపీ అండర్స్టాండింగ్ తో 4 ఎంపీలు అదే ఒక నిమిషం. మీ బండి సంజయ్ కార్పొరేటర్ స్థాయి ఎంపీ గెలిచాడంటే వినోద్ నోట్లో మట్టి కొట్టి. ఒక్క నిమిషం ఉండండి, ఖచ్చితంగా నేను చెప్పగలను విత్ ఎవిడెన్సెస్. రైట్, ప్రసాద్ గారు ఒక్క నిమిషం కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. రైట్, కంక్లూడ్ చేస్తున్నాను. రాష్ట్రంలో పరిస్థితులను వేరుంటాయి, దేశ పరిస్థితులు వేరే ఉంటాయి. మీరు ముందు అర్థం చేసుకోండి. దేశంలో ఈ రోజు భద్రత విషయంలో కానివ్వండి, ఆర్థిక విషయంలో కానివ్వండి, ఏ సమస్య వచ్చినా మోదీ గారు ధైర్యంతో మంచి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. వేణుగోపాల్ గారు భావన ఉంది. గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మోడీ ఉండాలన్నట్టు. రైట్, చూద్దాం. రైట్, కేఎస్ ప్రసాద్ గారు. రైట్, ఒక్క నిమిషం మీరు మాట్లాడతారు. ప్రసాద్ గారు, ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. బీఆర్ఎస్ బీజేపీ అండర్స్టాండింగ్ అనడానికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే బండి సంజయ్ గెలడం. అది ప్రపంచం ఎంత. ఒక కార్పొరేటర్ స్థాయి రాత్రి ఎలా ఎదిగాడు అన్నది వినోదు, ఆ కమలాకర్ ఇలాంటి వాళ్ళు అందరూ అక్కడ నోట్లో మట్టి కొట్టి చేసిన రాజకీయకి బండి సంజయ్ లేటోడు గెలడం. ధరంపూర్ అరవింద్ అన్ని బాండ్ పేపర్లు ఇచ్చాడు, పసుపు బోర్డు. ఇవాళ ఆయన చెప్తున్నాడు, ఇవాళ ఆయన ఇందాక ప్రస్తుతం మాట్లాడుతూ ఎంఎస్పీలట ఎన్ని ప్రోడక్ట్స్కి ఇచ్చారు చెప్తున్నారు. ఇవాళ రైతులు మళ్ళీ ఉద్యమం చేస్తుంది 28 అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి ఎంఎస్పీలు ఇవ్వట్లేదని. ఎవరిని పక్కదారి పట్టిస్తారండి? రైతు చట్టాలు విరమించుకొని సారీ చెప్పిన పార్లమెంట్ సాక్షిగా ఇవాళ మళ్ళీ అదే రైతులు రోడ్డు మీదకి వస్తే సుప్రీంకోర్టు ఒక పాస్ప శాస్త్రంలో చెప్పింది ఏంటంటే హైవేల మీదకి ట్రాక్టర్లతో రాకూడదు అన్న అడ్వాంటేజ్ తీసుకుంటూ ఇవాళ మళ్ళీ అణిచివేద్దామని చచ్చిపోయినోడికి కాంపన్సేషన్ ఎవరు? ఇవాళ రైతే రాజు. స్వామినాథన్ గారి కమిషన్ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి శ్రద్ధ ఉండదు, కానీ స్వామినాథన్ గారికి మాత్రం భారతరత్న ఇస్తారు. నేను అంటుంది అదే సార్, ఆ మహానుభావుడికి భారతరత్న కాదు, ఆయన ఇచ్చిన రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఆయన ఆత్మశాంతి ఇస్తుంది. భారతరత్న వస్తుందని రికమెండేషన్స్ ఇవ్వలేదు సార్. రైతు యొక్క మానసిక సంఘర్షణ ప్రతి నిమిషం నిరంతరం ఒక అధ్యయనం చేసి దాంట్లోంచి ఇచ్చిన ఆవిష్కరణలు అవి. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారండి? ఏం ఆలోచిస్తున్నారు? ఏమో రైతు చరణ్ సింగ్ గారు రైతు దేవుళ్ళటి మనిషి అని చెప్పి ఆయనకి ఇచ్చేసి ఈ రెండింటితో రబ్బర్ పెట్టి చేర్పేస్తామంటే రైతు సమస్యల్ని ఎక్కడ అవుతుంది సార్? నా చిన్నప్పుడు చూశాను, లైన్లో నిలబడి చెప్పులు పెట్టిన యూరియా రైతులని. ఎక్కడ దొరుకుతుంది సార్ యూరియా? ఎక్కడ దొరుకుతున్నాయి సార్ నికరమైన రైతులు? ప్రత్యామ్నాయ పంటల గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు భారతదేశంలో ఉన్న రైతులను ఎక్కడైనా అవగాహన సదస్సులు ఎక్కడైనా పెట్టారా? బేర్ మినిమం వాడు అడిగేది ఏంటి సార్? నేను పండించిన పంటకి నికరమైన ఆదాయం వచ్చేలాగా ఎంఎస్పీని ఇమ్మంటాడు, నికరమైన నాణ్యమైన విత్తనాలు ఇమ్మంటాడు, ఒక యూరియా ఇమ్మంటాడు. ఇంకా అంతకనే ఏమంటాడు? ఇక్కడికి వచ్చాకల్లా ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఒక రాజకీయ క్షేత్రంలో ఒక పార్టీ అలానే ఒకరికొకరు సహాయ సహకారాలు అంటే రైతు చట్టాలు విరమించుకునే దాకా, రైతు చట్టాలు అన్న విషయంలో దాకా ప్రతి బిల్లుకి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ ఇస్తూనే ఉంది. తదనంతరం ఆ రైతులకు వెళ్ళి సంఘీభావాలు ప్రకటించి 2 లక్షలు ఇవ్వడం తప్ప ఇవాళ కూడా మీరు చెప్తుంటే ఇప్పుడు ఇంత రైతులు జరుగుతున్న దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే సంఘీభావాలు ప్రకటించట్లే అక్కడ? రైట్, వేణుగోపాల్ గారు. సార్, దేశంలో రైతు సంఘాల ధర్నాల గురించి ఏ ఆర్థికవేత్త అన్నా సరే దానికి సంఘీభావంగా మాట్లాడుతున్నాడా? నేను మాట్లాడుతున్నాను. నేను చాడేకుండా ఆర్థిక శాస్త్రం చదువుకున్నాడుగా చెప్తున్నా. 57% జీడీపీ ఇస్తున్న దేశానికి రైతులు పరిరక్షించడానికి చట్టం చేయడం చేసిన చట్టాలు విరమించుకుని సారీ చెప్పిన మన టాపిక్ అయితే పూర్తిగా డైవర్ట్ అవుతుంది. రైట్,
రైట్ లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం అండి వేణుగోపాల్ గారు. లింగం యాదవ్ గారు, అసలు ఎలక్షన్ టైంలోనే ఇలాంటి కేసులన్నీ బయటకు వస్తూ ఉంటాయి, తర్వాత ఏమైపోతే తెలీదు, ఏంటి ఇదంతా? దాంతోపాటు మిత్రుడు బీజేపీ నాయకుడు చెప్తున్నట్టు ఇవాళ కాంగ్రెస్ హామీల గురించి అంటే దాని గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఇవాళ 9.5 ఏళ్ళుగా అధికారంలో ఉండి బీజేపీ ఏమి హామీలు నెరవేర్చిందో ఒకసారి మిత్రుడు చెప్తే అందరూ తెలుసుకుంటారు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తున్నది. ఇవాళ ఆ రోజు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి మోడీ మరి ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చినో చెప్పాలి. ఎంతమంది యువతకు ఉద్యోగాలు వచ్చినాయి? ఇవాళ కనీసం ఉద్యోగాలు అడిగితే పకోడీలు వేసుకోవాలని చెప్పినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ దేశం ఇవాళ ప్రపంచంలో ఈ దేశ నిరుద్యోగం. మిత్రమా ఆగు మిత్రమా, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడితే నీకంటే 100 years మాట్లాడతా. అట్లీస్ట్ యూ హ్యావ్ ఏ పేషెన్స్. వేణుగోపాల్ గారు, ఏం మాట్లాడుతున్నావు? ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు? పకోడీలు వేసుకోవాలంటవా? డాక్టరేట్లు పిహెచ్డీలు చేసి పకోడీలు వేసుకోవటవా? ఇదా బీజేపీ నాయకులు చెప్పేది? ఇవాళ అకౌంట్ లో 15 లక్షలు ఇస్తానండి. ఎక్కడ పోయినాయండి 15 లక్షలు? ఎవరికి వచ్చినాయండి? ఒక నిమిషం ఆగండి. ఇవాళ దేశంలో సంపద అంతా కూడా అంబానీ అదానీలకు దోసి పెడుతున్నటువంటి ఇలా సహజ సంపద లేకుండా చేస్తున్నాడు. ఇవాళ ఎన్ని పిఎస్సి కంపెనీలు అమ్ముతున్నాడు, ఎన్ని కంపెనీలు ఇలా ప్రైవేట్ పరం చేస్తున్నాడు. ఇవాళ దాని గురించి మాట్లాడు. ఇవాళ దేని గురించి ఈ మోడీ మిత్రమా ఆగు మిత్రమా, నువ్వు మాట్లాడినప్పుడు నీ మాట్లాడినా పేషెన్స్ ఉండాలి. ఇవాళ కనీసం వినే ఓపిక కూడా లేకుంటే ఎట్లా? ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను వెయిట్ చేశా, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను వెయిట్ చేశా. రైట్ వేణుగోపాల్ గారు, ఒక్క నిమిషం మాత్రం కూడా పేషెన్స్ లేకుండా ఇదే మరి మీది నియంతృత్వ ధోరణి. బీజేపీ చెప్పండి వేణుగోపాల్ గారు, ఒక్క నిమిషం మిత్రమా. వేణుగోపాల్ గారు మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు, ఆయన కన్క్లూడ్ చేసినందుకు మీరు మాట్లాడుతారు కానీ. రైట్ చెప్పండి. అదే చెప్తున్నా, డెఫినెట్ కూడా కాంగ్రెస్ ఇంకా మనం గతంలో ఇచ్చిన హామీల గురించి పక్కన పెడదాం. ఇప్పుడు ప్రజెంట్ జరగబోయేది, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లాంటివి విషయాలు ఈ ఎలక్షన్ టైంలోనే ఎందుకు ముందుకు వస్తూ ఉంటాయి? తర్వాత ఈ వీటికి సంబంధించి ఎవరైనా మాట్లాడే పరిస్థితి ఉంటుందా? అదే చెప్తున్నాండి. మీ మొదటి నుంచి కూడా ఇవేళ కవిత లిక్కర్ స్కామ్ కేసు అనేది ఓన్లీ ఎలక్షన్ స్టంట్. ఇట్స్ వెరీ క్లియర్ గా కనబడుతుంది మనకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ లో మెజార్టీ సీట్లు గెలవకుండా ఉండడం కోసం కుట్రలో బాగా ఆడుతున్న డ్రామా. ఇవాళ మన అసెంబ్లీ ఎలక్షన్ లో అదే చేసిరు. అయితే తెలివైన చైతన్యవంతమైనటువంటి తెలంగాణ ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పిరు, అయినా కూడా వాళ్ళు మారట్లేదు. మళ్ళా ఏ విధంగా అయినా ఇవాళ తెలంగాణలో ఒక కుట్ర కోణం దాగుందిల్లు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ వాళ్ళే మాట్లాడుతారు, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, కూల్ చేస్తాం చేస్తామని. ఏందండి ఏం మాట్లాడేది? ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు మ్యాండేట్ ఇస్తే ఎలక్ట్ అయిన గవర్నమెంట్ ని వీళ్ళు కూల్ చేస్తాం చేస్తాం ఎక్కువ రోజులు అంటే దేనికి సంకేతం ఇది? అంటే గతంలో ఇవాళ బీజేపీ చేస్తుంది అదే దేశవ్యాప్తంగా. ఇదే బీజేపీకి ఈ బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది కదా. ఇవాళ పార్లమెంట్లో ఎన్ని బిల్లులు ఇవాళ వీళ్ళు చెప్తున్నారు మేమిద్దరం ఒకటి కాదని. పార్లమెంట్లో రైతుల నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఎవరండి? జిఎస్టీకి సపోర్ట్ చేసింది ఎవరండి? నోట్ల రద్దుకు సపోర్ట్ చేసింది ఎవరండి? వీళ్ళు కాదా? వీళ్ళిద్దరు ఇవాళ మేము చెప్పడం కాదు, స్వయంగా ప్రధానమంత్రి గారే ఇక్కడికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడం కోసం కేసీఆర్ వచ్చి నన్ను కలిసి. నేను ఒక చిన్న విషయం చెప్తా. ప్రజాస్వామ్యంలో ఎవరి మద్దతు ఉంటే ముఖ్యమంత్రి అవసరం అండి? ఎవరు మద్దతు ఉంటే ముఖ్యమంత్రి ఎలక్ట్ అవుతారు? ప్రజల మద్దతు ఉండాలి, మెజార్టీ ఎమ్మెల్యే. నీకు ప్రధాన మద్దతు అవసరం ఏంది అంటే నీవు ఒకటే చెప్తున్నావు, వీళ్ళిద్దరూ ఒకటే. వీళ్ళు ఇలా ఎన్ని డ్రామాలు వేసినా మేమిద్దరం ఒకటి కాదని ఎన్ని మసిమూసి మారేడుగాల్చి మాటలు చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మరు. ఎందుకంటే వీళ్ళు గతంలో ఇవాళ తెలంగాణ గురించి అసలు అస్తిత్వమే కోల్పోయిందండి బీఆర్ఎస్. ఇవాళ బీజేపీ తెలంగాణకు ఏం చేసిందండి ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. బీజేపీ నాయకుడు ఇన్ని మాట్లాడుతుండగా ఇవన్నీ వద్దండి. దేశం తెలంగాణకు విభజన చట్టంలో హామీలు ఇచ్చిన ఒక్కదానైనా అమలు చేసిందా చెప్పండి? ఏ ప్రాజెక్ట్ కైనా జాతీయ హోదా ఇచ్చిందా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? ఇవి దీని గురించి చెప్పండి. ఐటీఆర్ ప్రాజెక్ట్ ఏమైంది? అంటే నువ్వు తెలంగాణకు కనీసం ఒక ఐఏఎం లేదండి, కనీసం ఒక ఏది తెలంగాణకు హామీ నువ్వు నెరవేర్చినావో నీకు దమ్ముంటే ఒక్కటి చెప్పండి. ఎంతమంది ఉద్యోగాలకి, ఎన్ని కొత్త కంపెనీలు తెలంగాణ ఎస్టాబ్లిష్ చేశావు? కనీసం వీళ్ళు ఇవి చేయకుండా తెలంగాణ పేరు మీద మళ్ళీ ఒక సెంటిమెంట్ డ్రామాలు, ఎమోషనల్ డ్రామాలు. అందుకే వీళ్ళిద్దరూ ఒకటే. వీళ్ళిద్దరికి కూడా రేపు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే గతంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంతకుముందు పెద్దలు అన్నట్టు 2004లో ఇదే బీజేపీ షైనింగ్ ఇండియా అని చెప్పింది. షైనింగ్ ఇండియా తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు.
ఇవాళ కూడా ఇవాళ భారత్ ఇవాళ మోడీ ఆయన వచ్చిన తర్వాతనే అసలు దేశ ప్రజలు అన్నం తింటున్నట్టు, ఆయన వచ్చిన తర్వాతనే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే దేశ ప్రజలు ఈ బట్టలు వేసుకుంటున్నట్టు మాట్లాడుతూ ఇవాళ కొత్తగా ఎన్ని ఉద్యోగాలు కల్పించావు, ఇలా ప్రపంచంలో భారతదేశం యొక్క నిరుద్యోగ రేటు ఏ విధంగా పెరిగింది, ఇలా ఎంతమందికి ఉద్యోగాలు కల్పించావు, మా హ్యూమన్ ఇండెక్స్ లో భారతదేశ స్థాయి ఏంది, నీకు దమ్ము ఉంటే దాని గురించి మాట్లాడు. ఒక స్కాలర్ గా ఏం చెప్తున్నా అంటే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ వచ్చినప్పుడు మనం దేని గురించి చర్చ పెట్టాలండి, జనరల్ గా దేని గురించి చర్చ పెడతారు, నువ్వు ఏం చేసినావో చెప్పు, 2 సార్లు నీకు అధికారం ఇస్తే నువ్వు ఏం చేసినావో అది చెప్పాలి, అంతే తప్ప ఎమోషనల్ పాలిటిక్స్ చేయడాలు ఈ ఎలక్షన్ టైంలో ఇట్లా డ్రామాలు అరెస్ట్ డ్రామాలు, నీకు దమ్ముంటే అరెస్ట్ చేయి, ఎవరు వద్దన్నారు కవితని, నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, నువ్వే చెప్పావు. మీ బీజేపీ నాయకులే ఎన్నోసార్లు మనం చెప్పడం కాదు, బీజేపీ నాయకులే స్వయంగా చెప్పారు. మరి అధికారంలో ఉంది బీజేపీ కేంద్రంలో, సిబిఐ వాళ్ళ చేతిలో ఉంది కదా, ఈడీ వాళ్ళ చేతిలో ఉంది కదా, ఐటీ వాళ్ళ చేతిలో ఉంది కదా, మరి నీకు ఎందుకు అరెస్ట్ చేయట్లేవు అంటే ఎలక్షన్ టైంలో నీకు గుర్తొస్తుందా? ఎలక్షన్ టైం అయిపోగానే మళ్ళీ అందరూ మర్చిపోతారు. మళ్ళీ నీకు ఒక ఉదాహరణ కూడా చెప్తా, ఇదే డ్రామాలు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కూడా అక్కడ ఇదే ఎలక్షన్ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంటే నాగార్జున డ్యామ్ మీద సాగర్ డ్యామ్ మీద ఆంధ్ర పోలీసులు వచ్చి అంటే మన వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా ఇట్స్ ఇండికేట్ దట్ అంటే వీళ్ళిద్దరూ కాంగ్రెస్ని ఎట్టి పరిస్థితిలో గెలవకుండా చేయాలని ఎన్నో కుట్రలు చేసిరు, అయినా కూడా ఆయన్ని తిప్పికొట్టిరు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా తెలంగాణ ప్రజలు ఈ 2 పార్టీల బుద్ధి చెప్తారు. 15 పైగా స్థానాలతోటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ముఖ్యంగా కవిత అరెస్ట్ చేస్తే కనుక ఎంతకాలం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న ముద్ర నుంచి బయటపడాలని బీజేపీ ప్రయత్నిస్తుందా? ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం, ముఖ్యంగా కవితను అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తే తద్వారా బీజేపీకి లబ్ధి చేకూరుతుందనే ఒక ప్రచారం ఇది జరిగింది. కానీ అలా జరగకపోవడం వల్లే బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థానాలు రాకపోవడానికి అదే కారణమా? ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు కవితను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. సార్ ప్రచారాలు ఇవన్నీ కూడా రాజకీయాలకి ఎదుటి ఒక పార్టీని డిమోటివేట్ చేయాలి, ఒక పార్టీని దెబ్బకొట్టాలన్నటువంటి ఆలోచనతో చేసేటువంటి అలవాటు ఉండేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. అంటే ప్రచారం వాళ్ళ సొంత మీడియాలతో పెయిడ్ ఆర్టికల్స్ వేయించుకొని ఆర్టికల్ తెప్పించుకొని చేసేటి వచ్చినారు అన్నమాట. నేనేమంటున్నా అంటే ఇప్పుడే మాట్లాడుతూ లింగయ్య గారు మాట్లాడుతూ 4 ఎంపీలు ఉంటేనే ఈ రోజు తెలంగాణ కోసం 9 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులు తీసుకొచ్చినాం. 4 ఒక ఫ్యాక్టరీ కొత్తదే అని ఎస్టాబ్లిష్ చేసి చెప్పాలంటే రాష్ట్ర బడ్జెట్ గానే మీరు చెప్పేది మీరు ఏం మాట్లాడుతారన్న కొంచెం ఒకసారి ఈ 10 సంవత్సరాలు చెక్ చేసుకోరండి. చిన్న విషయం అన్న, మీరు ఒకసారి ఆ యొక్క డిజిట్స్ ని ఒకసారి చెక్ చేసుకొని 500 రూపాయలు మద్దతు ధర మీద ఎక్కువ ఇస్తా అన్నారు. బట్టి రైతులు ఢిల్లీ నడి రోడ్లో ఏ విధంగా జరుగుతుందో, ఎంతమంది రైతుల మీద ఇవాళ కాల్పులు జరిపిరన్న, మళ్ళా రైతుల గురించి మీరు ప్రేమ మాట్లాడితే మాట్లాడండి. రైట్ వేణుగోపాల్ గారు, రైట్. నేనేమంటున్నానంటే సార్ 4 ఎంపీలు ఉంటేనే 9 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చిర్రు. మళ్ళీ 9 లక్షల కోట్ల వేణుగోపాల్ గారు మీరు 9 లక్షల మనకి 41%, అందులో ఈ సదరన్ స్టేట్స్ కి 31% ఇస్తారండి. మొత్తం సదరన్ స్టేట్ చీఫ్ మినిస్టర్ అందరూ ఢిల్లీలో గౌరవ చేస్తున్నారు. రైట్, ఈ ప్రాతిపదికగా మాట్లాడతారండి. ఈ 9 లక్షల కోట్లు ఎక్కడ 9 లక్షల కోట్లు రైట్, ఈ 9 ఎలా వచ్చాయి? గిరిజన యూనివర్సిటీ తెస్తారని స్వయం బాబురావు ఇప్పటికి దిక్కుదేమో లేదు. గిరిజనులు అయ్యండి కూడా ఒక్క విభజన లేదు, విభజన హామీ 9 లక్షల కోట్లేండి. మరి టూ మచ్ అది మీరు నిలబడించిన వేణుగోపాల్ గారు ఈ 9 లక్షల కోట్లు అనేది రాష్ట్రానికి ఎలా ఇచ్చారని అడుగుతున్నారు. రైట్ రైట్, ఒక్క నిమిషం. రాష్ట్ర బడ్జెట్ గానే ఎక్కడ డబ్బులు వస్తాయండి కేంద్రం నుంచి? అర్థం తెలుగు మాట్లాడతారు. రైట్, ఆయన మాట్లాడండి. రైట్ వేణుగోపాల్ గారు, ప్రజలకు ఏది పడితే చెప్తే ఎట్లాగండి? రైట్, 9 లక్షల కోట్లు బడ్జెట్ కంటే ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. ఎలా వచ్చాయి రాష్ట్రానికి నిధులు? నేను ఒక్కటే అన్నాను, చిన్న సురేష్ అన్నగారు, దయచేసి మీరు ఏమంటున్నా అంటే దేనికి ఎక్కడ ఏ ఎస్టాబ్లిష్ చేశారు, ఎన్ని కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశారు, ఎక్కడ పెట్టారు చెప్పండి. ఏం చెప్పేది? గద్వాల్లో పర్యాటక శాఖ మినిస్టర్ 40 కోట్లు తీసుకొచ్చి వెనకబడిపోయాడు. ఏమాడతారు? ఓ లిఫ్ట్ ఓపెన్ చేశారు, వాటర్ ట్యాంక్ ఓపెన్ చేశారు, దీనికా 9 లక్షల కోట్లు. రైట్, ఇప్పుడు ఒక్కటి సార్, వారు మాట్లాడేటప్పుడు నేను విన్నాను, నా సమాధానం తీసుకోమంటున్నాను. అబద్ధాలు చెప్తున్నారు, అది మా బాధ.
కరెక్ట్ కాదు ఇది సరి ఇది చేసుకోండి కరెక్ట్. అన్న, నా లెక్కలు సరి చేసుకోండి రైట్ చెప్తున్నాం మేము. రైట్ వేణుగోపాల్ గారు మీరు కంక్లూడ్ చేయండి, బ్రేక్లోకి వెళ్దాం. రైట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఒక పెద్ద మేధావుల సమక్షంలో కిషన్ రెడ్డి గారు ప్రెజెంటేషన్ ఇచ్చినటువంటి రైట్ ప్రసాద్ గారు ఓ లిఫ్ట్ ఓపెన్ చేశాడు, ఒక సింటెక్స్ వాటర్ ట్యాంక్ లిఫ్ట్ తప్ప రైట్ రైట్ ప్రసాద్ గారు రంగనాథ్ గారు మీరు మాట్లాడదామండి, ఆయన్ని కంక్లూడ్ చేయండి. రైట్ రైట్ సార్, వినకుండా ఉంటే వాళ్ళు మాట్లాడితే నాకు వినిపిస్తారు. రైట్ 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 మీరు మాట్లాడండి వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి, తొందరగా మనం బ్రేక్లోకి వెళ్ళాలి. రైట్ రైట్ చేయాలని అనుకుంటున్నా, ఆయన వాళ్ళ మాటల మధ్య లేదంటే Right. ఉంటే మనం ఏం చేస్తాం సార్? రైట్ ప్రాంప్టింగ్ వాళ్ళు రైట్ ఒకటి ఏంటంటే మేధావుల సమక్షంలో తెలంగాణ కోసం బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది అనేది ఇచ్చినాము, ప్రెజెంటేషన్ ఇచ్చినాము. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే చర్చకు రండి అని చెప్పి కిషన్ రెడ్డి గారు కూడా సవాల్ విసరడం జరిగింది. నిన్న నేను ఒకటే అడుగుతున్నా, 6 గ్యారంటీలలో వాళ్ళు ఇచ్చినటువంటి మద్దతు ధరకు, కనీస మద్దతు ధరకు 500 రూపాయలు ఇస్తామని చెప్పిన రైట్ వేణుగోపాల్ గారు, కేఎస్ ప్రసాద్ గారు, ముఖ్యంగా బీఆర్ఎస్ అవినీతిని బయట పెడతామని కాంగ్రెస్ కూడా పదే అటాక్ చేస్తూ ఉంది. మరోవైపు లిక్కర్ స్కామ్లో కవితకి నోటీసులు, బీఆర్ఎస్ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని రెండు జాతీయ పార్టీలు చూస్తున్నాయా? ఇప్పుడు ఒకటి చిత్తశుద్ధి చాటుకోవడం అన్నది ఈ ప్రభుత్వ ధర్మం. ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగి కళ్ళ ముందు కలకల్లాడుతూ కనబడుతుంది. సో దానికి ఎవడు బాధ్యుడు అన్న దాని దగ్గర వాళ్ళని సస్పెండ్ చేయడం, ఈ పకోడీ కబుర్లు కాకుండా ముందు ఎత్తి లోపల కూర్చోబెట్టి సింగిల్ జడ్జితో లోపల వాళ్ళని గ్రిల్ చేసి పడేయమన్నాడు. వీళ్ళకన్నా ఎవరు లేరు కదా, హరీష్ రావు, కేసీఆర్, ఆ ఇరిగేషన్కి సంబంధించిన ఆయన మురళీధరరావు గారైనా, వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకెవరు ఉన్నారు అక్కడ. ఇంకోటి వీళ్ళతో పాటు ఆ బీజేపీ సెంట్రల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ పర్యవేక్షణలోనే ఏ ప్రాజెక్ట్ అయినా స్టేట్ గవర్నమెంట్ కట్టుకున్నా ఏదైనా సరే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ డెన్సిటీని అన్ని చెస్ట్ చేయండి, ఏం చేయరు. వాళ్ళని కూడా బాధ్యులు చేయండి. సింగిల్ జడ్జి గారికి ఎక్కువగా ఊరంతా తెప్పకుండా వీళ్ళు 5గురిని ఆడ కూర్చోపెట్టి ఓ బెత్తం ఏదో వచ్చి మొత్తం డెమాన్స్ట్రేషన్స్ చేయమనండి. మీకు దొల్లతనం క్లియర్గా ఉంటుంది. వీళ్ళు మేడిగడ్డ వెళ్తే వాళ్ళు నల్గొండ వెళ్ళి ఫ్లోరెసిన్ బాధ్యతలకు నీళ్ళు ఇచ్చామని చెప్తున్నారు. ఈ అరికథలు ఎవడంటాడు? వాళ్ళకి ఇద్దరికి చెప్తుంది. ఎందుకంటే వీళ్ళు గమ్ము నుండి వీళ్ళు 8 మందికి బస్సు ఎక్కెళ్ళడానికి వీళ్ళకి వచ్చిన కష్టం ఏంటండి బీజేపీ వాళ్ళకి కదా. ఆ రోజు మేడిగడ్డ కుంగిపోయిందని చూడడానికి వెళ్ళడానికి వీళ్ళకి వచ్చిన కష్టం ఏంటి? వీళ్ళు ఎందుకు వెళ్ళాయి? ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీస్ పర్యవేక్షణలో జరిగింది అది. దాని లోటుపాట్లన్నీ ఖచ్చితంగా వాళ్ళ పర్యవేక్షణలో. ఈ సముద్రాల్లో నిర్మిస్తున్నాం సార్ బ్రిడ్జిలు, సముద్రాల్లో మేము నిర్మించిన బ్రిడ్జిలే కొంగట్లే. ఇక్కడ మేడిగడ్డ సాయిల్ టెస్టింగ్ ఉండదు. సాయిల్ టెస్టింగ్ చేసి ఒక పిల్లర్ వేసిన తర్వాత దానికి ఉన్న డెన్సిటీని ఎలా టెస్ట్ చేస్తారు తెలుసా సార్? మనం చిన్నప్పుడు చదువుకున్న తరంగ ధైర్యం అంటారు తెలుసు కదా, ఎన్ ల్యాండా అంటారు దాన్ని, వైన్ తిరగేసినట్టు ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే ఒక బ్రిడ్జి మీద ఒక సైనికులు మార్చింగ్ చేస్తే బ్రిడ్జి కూలిపోయింది ధోనికి. సో అలాంటి పారామీటర్స్ తర్వాత నుంచి ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ చేసిన దగ్గర విపరీతమైన ప్రికాషన్స్ తీసుకుంటూ కన్స్ట్రక్ట్ చేస్తారు. సాయిల్ టెస్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ పిల్లర్ ఎంత దీంతో వేయగలం అన్నది రీఎన్ఫోర్స్మెంట్ చేస్తారు, నథింగ్ మోర్ దన్ దట్. సో అలాంటి ప్రాథమిక అవగాహనలు కూడా ఎవరు పాటించకుండా వాళ్ళ పర్యవేక్షణ. మీకు కావాలంటే చూడండి, కావేరీ రివర్ బోర్డు ఉంటుంది, గోదావరి రివర్ బోర్డు ఉంటుంది, కృష్ణా రివర్ బోర్డు ఉంటుంది. కాళేశ్వరం కూడా ఖచ్చితంగా కేంద్ర డెవలప్మెంట్ బోర్డు అథారిటీలోనే వెళ్ళలేదు. ఇవన్నీ డొల్లతనాలు వీళ్ళిద్దరూ కలిపి హ్యాండ్ ఇన్ గ్లౌజ్ అన్నమాట, కాన్స్పిరసీ. ఇవాళ ఎస్టాబ్లిష్ చేసింది. రేవంత్ రెడ్డి గారు చిన్న తప్పు చేశారు. ఇదే కనుక సింగిల్ జడ్జి ఎంక్వైరీ చేసేసి దాని అవుట్కమ్తో అసెంబ్లీలో కూర్చోవలసింది. అప్పుడు ఉండింది వీళ్ళకి నిజంగా మలయాళం సినిమా కనబడి. అది ముందు వెనక ముందు అయింది. ఇప్పుడైనా నెవర్ బిఫోర్ అన్నట్టు నెక్స్ట్ సెషన్ లోపల సింగిల్ జడ్జిని పట్టుకొచ్చి ఈ నలుగురే, ఇంకెవరే ఉండరు, ఈ నలుగురిని కూర్చోబెట్టి గ్రిల్ చేసి. ఎందుకంటే రాష్ట్ర ఖజానా నుంచి రూపాయి ఖర్చు పెట్టి కట్టుకున్నదండి అది. ఎందుకంటే జాతీయ హోదాకి ప్రాణహిత చేయవలకి రీడిజైన్ ప్రాజెక్టు. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాడియో తెలిసిపోయాడు, నాకు సంబంధం లేదు, నాకేం అర్థం కావట్లేదని. ఆయనే వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తాడు. ఇది అంతకన్నా ఏలేట్ ఇంకోటి లేదు. వీళ్ళందరికీ కలిపి బాధ్యత వహించవలసింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అవకతవకల విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు విభజన హామీల్లో ప్రాణహిత చేయవలకి ఆనాడు పోలవరంకి జాతీయ హోదా వచ్చినప్పుడు మన వాళ్ళు కాంగ్రెస్ పరంగా ఎందుకు అడగలే? పాయింట్ 1. రెండోది, విభజన హామీలు ఏది నిర్వర్తించకుండా ఇవాళ ప్రాణాలకు తెగించి మన రాష్ట్ర ఖజానా నుంచి కట్టుకుంటుందా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో జరిగిన ప్రాజెక్టుకి ఇంత బాధ్యతారహితంగా కేంద్ర ప్రభుత్వం అండ్ యాజ్ వెల్ యాజ్ రీజనల్ పార్టీ ఎలా ఉంటున్నాయి? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎంక్వైరీ చేయకుండా మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏమైనా సాలార్జంగ్ మ్యూజియంలో పుత్రిని చూపిస్తూ కూర్చుంటారా? దాన్ని రిపేర్ చేయడమో లేదా రీవ్యాంప్ చేయడమో ఏదో చేయాలి కదా. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళది జుట్లు ఒకరి చేతిలో పట్టుకుని ఎవరికి నచ్చిన రాజకీయ విన్యాసాలు చేస్తూ ఇటు తిరిగి ఆ ఢిల్లీ ప్రభుత్వం మీద దాడికి కవిత అనే పావుని వాడుతున్నారు. వాట్ ఈస్ దిస్? సో ఎండ్ ఆఫ్ ద డే మన పర్యవేక్షణలో పరిరక్షించబడిన రాష్ట్రానికి ఒక ప్రభుత్వం మార్పు సాధ్యం. ఆ మార్చిన ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో అట్లీస్ట్ దాన్నైనా పునర్రక్షిస్తే
ఈరోజు ఒక నీళ్ళ కోసం అల్లాడుతున్నారు. ఎంత కాదన్నా వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్స్లో లక్షల కోట్ల ఎకరాలు కాకపోవచ్చు, 20,50,000 ఎకరాల పైచలకు అక్కడ సాగు జరుగుతుంది ఆయకట్టు కింద. రైట్ సో దాని కింద ఖచ్చితంగా పరిరక్షించవలసిన బాధ్యత ఉంది. కానీ ఈ బీజేపీ వాళ్ళు వెళ్లకుండా ఈ డొల్లతోనే ఖచ్చితంగా చెప్తున్నారు. రైట్ రైట్ లింగం యాదవ్ గారు, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య ఎక్కువగా పోటీ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే కనుక ఎక్కువ సీట్లు కాంగ్రెస్ వస్తాయని మీరు చెప్తున్నారు అప్పటికీ కూడా, అంటే రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక. కానీ కవితను అరెస్ట్ చేస్తే కనుక బీజేపీకి అది ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. డెఫినెట్గా అలాంటి ఏం జరగదు. డెఫినెట్గా రేపు రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపు కేంద్రంలో ఏర్పాటు చేయబోతుంది. ఎందుకంటే నేను అదే చెప్పిన, గతంలో కూడా వాళ్ళు షైనింగ్ ఇండియా అనేది ఏ విధంగా చెప్పిర్రో ఇవాళ అందరూ తెలుసు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి మోడీ గారికి భయం లేకుంటే మరి 39 పార్టీలు అవసరం ఏమొచ్చింది అంది? నిన్నగాక మొన్న షిండే వర్గాన్ని, మొన్ననే నితీష్ కుమార్ని, వీళ్ళందరూ అవసరమే వచ్చింది. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు మేము సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మరి నువ్వు సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ చిన్న చితక పార్టీలు కూడా నీకు అవసరం ఏమే వచ్చిందో మీకు దగ్గర అవ్వకుండా చేస్తున్నారు. అదే చెప్తున్నా, నీకు భయం ఉందా అంటున్నా. నీకు లోపల నీకు భయమే లేకుంటే నువ్వు సొంతగా ప్రభుత్వాన్ని ఇతర పార్టీల అవసరం ఏమొచ్చింది? ఇవాళ చూడు మన ఆర్ఎల్డీని, జేడీఎస్ని, ఇవాళ జేడీయూని, వీళ్ళందరూ ఏమవసరం అంటే నీకు ఇవాళ ఎన్ని గాంభీర్యాలు పోయినా కూడా లోపల వాళ్లకు భయం పట్టుకుంది. ఎందుకు అంటే వాళ్ళు 9 సంవత్సరాలు అంటే 9.5 సంవత్సరాల దాదాపు ఏమి చేసిరు? ఇవాళ దేశ ప్రజలకు ఏమైనా ఈ దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయా? ఎక్కడైనా పెరిగా? 150,000 కోట్ల లక్షల కోట్ల ఏదేమైనా సర్వేలు మాత్రం బీజేపీ మూడోసారి ముచ్చటగా కేంద్రంలో బీజేపీ వస్తుంది. సర్వేలు ఏముంది? ఇవాళ దేశంలో మీడియా అంతా కూడా ఇవాళ అదే కదా, దేశంలో మీడియా అంతా కూడా అంబానీ ఆదాని చేతులకు వెళ్ళిపోయినాయి. వాళ్ళు చెప్పిందే వేరేవాట. అయినా కూడా ప్రజలు అన్ని గమనిస్తుర్రు. రేపు తెలంగాణలో మొన్న ఎట్లా జరిగిందో రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఆ విధంగా వీళ్ళ ఇద్దరికి బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఇలా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. వాళ్ళు ఏదైనా చేశారా? ఇవాళ ముందు బీజేపీ నాయకుడు చెప్పాలి. ఇవాళ ఆయన అన్న ఏదో 9 లక్షలకు కనీసం నిజంగా కవిత ఈ అంశంలో అరెస్ట్ చేస్తే కనుక బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదని చెప్తా. దానికంటే ముందు కూడా అన్న కూడా ఇలాకేదో అంకెల గారడి ఏదో చేయాలని చెప్పిండు. అది నాకు నాకైతే అన్ని తెలియదు. నేనంటే మరి పిహెచ్డి పీడిఎఫ్ చేసిన కానీ అన్న చెప్పింది నాకు అర్థం కాలే. అందుకే నేను అన్న దయచేసి ఒకసారి మీరు మీ నాయకులు ఎవరు ప్రజెంట్ చేసిరో ఒకసారి ఆ డిజిట్స్ ఏమైనా నెంబర్ తప్పైందో అదొకసారి సర్చ్ చేసుకోవాలి. రెండోది కవితని ఇలా వాళ్ళు కవిత తప్పు చేసిందని మేము చెప్పడం కాదు. బీజేపీ నాయకులు, సిబిఐ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఇవాళ ఎలక్షన్ల కోసం వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వైపు లేరు. ఇవాళ తెలంగాణ ప్రజలు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఎందుకంటే మీ ఒక్కసారి ఏదైనా హామీ ఇస్తే అది అమలు చేసి తీరుతాం. ఇవాళ మీ గవర్నమెంట్ ఏర్పడిన వితిన్ 48 hours లోనే 2 గ్యారంటీలు అమలు చేసి తీరిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మరొక 2 గ్యారంటీలు అమలు చేస్తున్నాం. తొందరలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసి ఆ నమ్మకం వీళ్ళ తెలంగాణ ప్రజలు ఏర్పడిందో అంటున్నా. వీళ్ళ లెక్క మాయమాటలు చెప్పి ఏదో చేస్తామని చెప్పడం కాదు. కాంగ్రెస్ ఆ రోజు తెలంగాణ ఇచ్చే హామీ ఇచ్చాం, అమలు చేసి తీరాం. రేపు తెలంగాణలో ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసి తీరుతాం. మెజార్టీ సీట్లు 15 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆయన వేణుగోపాల్ గారు మన టైం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి ఫైనల్ గా. ఎంత చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది జనంలోకి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు కవితను అరెస్ట్ చేసినా పెద్దగా ఒరిగేది ఏమీ లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ అంటుంది. సార్ మన టైం తక్కువ ఉంది, తొందరగా కంక్లూడ్ చేయండి సార్. రైట్. అరెస్ట్ గురించి రాజకీయము చేసి లబ్ధి పొందింది కాంగ్రెస్ పార్టీనే. ఇకపోతే ఆయన చెప్పినట్టుగా ఎన్డీఏలో ఇన్ని పార్టీలు ఎందుకు అంటే మరి ఇండియాలో అన్ని పార్టీలు దేనికి? మొదటగా ఇండియా కూటమి పెట్టి 28 పార్టీలు పెట్టుకున్న వాళ్ళు ఎట్లా పోయారు? మీ భారత్ జోడో యాత్రపై భారత్ న్యాయ యాత్ర ఏ రాష్ట్రంలో పోతుంటే ఆ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఇంకొకరు నాయకులందరూ ఎందుకు విడిచి వెళ్ళిపోతున్నారు మిమ్మల్ని వదిలిపెట్టి? అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ గారి హవా ఉంది. దాదాపు 370 పైచిలుకు సీట్లుతో రేపు గెలవబోతున్నారని చెప్పి నితీష్ గారు కూడా వెనక్కి వచ్చారు. భయపెట్టి సిబిఐ ఈడీలు భయపెడితే వస్తున్నారు. మధ్యలో వినడం కూడా నేర్చుకో. వేణుగోపాల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనకి టైం అయింది. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, అలాగే లింగం యాదవ్ గారు, కేఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.